నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చిరంజీవి గారికి జగన్ పైన ఒక డిఐజీ రిపోర్ట్ అయితే ఇచ్చారు. అందువల్లనే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే చిరంజీవి గారికి ఒక డిఐజీ గారు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఆంధ్రాలో కూటమి గెలుస్తుంది అని చెప్పేసి ఇచ్చినందువల్లనే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి అలాంటి ఒక రిపోర్ట్ చిరంజీవి గారికి వెళ్ళుంటుంది అంటారా? ఇందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు చిరంజీవి గారు ఆ సామాజిక వర్గాన్ని బాగా నిరుత్సాహపరిచారు. వాళ్ళు కూడా ఈయన మీద పెట్టుకున్న ఆశలన్నీ ఒమ్ములైపోయినాయి. ఆయన పార్టీని కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు అంత బాధపడేవాళ్ళు కాదు. వాళ్ళు ఇతర పార్టీలకి రాజీనామా చేసి జాతీయ పార్టీలకి ఈయన్ని సపోర్ట్ చేసి తెలుగుదేశంలో కూడా కొంతమంది రాజీనామా చేసి ఇటు వచ్చారు. ఆయన ఆ పార్టీని కొనసాగించకుండా తీసుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన ఒక మంత్రి పదవి తీసుకుని ఇక వీళ్ళని గాలికి వదిలేసేటప్పటికి చిరంజీవి గారి ఫ్యామిలీ అన్నా చాలా ఆ సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. అసలు చిరంజీవి గారు కూడా బయటికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయలేని పరిస్థితి. ఆ రకంగా ఆయన కొంత పక్కకి వెళ్ళిపోయి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించుకుని ఆ పదవి అయ్యే వరకు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా ఆయన అంత పెద్ద యాక్టివ్గా ఉన్న పరిస్థితి లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన అంటి ముట్టినట్టుగానే వ్యవహరించాడు. ఎందుకంటే అంతకుముందు పార్టీ పెట్టి ఆయన సామాజిక వర్గాన్ని ఒక తప్పుదావ పట్టించాడన్న ఒక అపవాదం వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కనుక తమ్ముడు పార్టీలో తను ముందుంటే ఆ పార్టీకి ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన దూరంగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక ఆయన గురించి ప్రస్తావన లేకుండా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా రాజ్యంలో యువసేన దీనిగా ఉండేవాడు ఇన్ఛార్జిగా. అయినా అప్పుడు ఆయన అసలు పార్టీని విలీనం చేయటాన్ని వ్యతిరేకించాడని చెప్తారు అంతర్గతంగా పవన్ కళ్యాణ్ గారు. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయన చాలా ఆశయాలు మనం కొనసాగిద్దాము, ఎందుకంటే ఇంత బలం చాలామంది మన బలపరిచారు, వాళ్ళని నిరుత్సాహపరచకూడదని అన్నప్పటికీ ఆయన మాట చెల్లలేదు. ఆయన ఎందుకంటే పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనకి అంత ఆర్థికంగా ఈ ఖర్చు పెట్టడం అది అప్పుడు ఇష్టం లేదు. పార్టీని మెయింటైన్ చేయడం చిన్న మాట కాదు. అందుకని మంత్రి పదవి తీసుకోవటం కొంత కినుకు వహించాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయనైనా పార్టీ తర్వాత పెట్టినప్పుడు ఈయన దగ్గరికి రాలేదు, దూరంగానే ఉన్నాడు. కానీ బట్ అన్నదమ్ములకి భేదాభిప్రాయాలు ఏమి లేవు, శత్రుత్వాలు కానీ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన మాట వాస్తవం. అయితే చిరంజీవి గారు ఒక సినిమాకి సంబంధించిన సమస్యలని చెప్దామని ఒక ప్రతినిధి బృందంగా అక్కడికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవమానకరంగా ట్రీట్ చేశాడు, అవమానించినట్టుగానే. ఆయన నమస్కారం పెట్టిన ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఆయనకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ చివరి ముగింపు సమావేశంలో ఈయన చిరంజీవి గారిది ఏంటంటే ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఎప్పుడు కూడా ఆయన హంబుల్గా ఉండటానికి ప్రయత్నిస్తాడు. రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు కాదు, లేకపోతే ఒక మంత్రి గారి కొడుకు కాదు. ఆయన ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ గారి అబ్బాయి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పటికీ ఆయనకి ఆ మనసులో మనుషుల పట్ల ఎలా వ్యవహరించాలో తెలుసు. అందువల్ల ముఖ్యమంత్రి కదా అని ఆయన గౌరవం ఇస్తే ఆయన దాన్ని ఆడియో తీసి సీసీ కెమెరా ద్వారా ఆయన బాగా వంగి నమస్కారం పెట్టి, మీరు పెద్దలు తండ్రి లాంటి వారు, సినిమా పరిశ్రమను కాపాడాలి అది అని ఏదో పర్సనల్ లెవెల్లో ఈయన అప్పీల్ చేస్తున్నాడు. అప్పటికి సమావేశం ముగిసిపోయినప్పుడు ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు ఆ ప్రతినిధి బృందం అక్కడ మాట్లాడి బయటకు వచ్చే లోపల సోషల్ మీడియాకి ఇతర మీడియాలకి లీక్ చేశాడు, ఎలక్ట్రానిక్ మీడియాకి. చేసేటప్పటికి ఒక్కసారి జనం షాక్ అయ్యారు. చిరంజీవి గారు కూడా పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తి, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు అంత వంగి నమస్కారాలు పెట్టి ఎందుకు మాట్లాడాడని ఆయన అభిమానులు నొచ్చుకున్నారు, ఆయన సామాజిక వర్గం ప్రజలు నొచ్చుకున్నారు, ప్రజలందరూ కూడా నొచ్చుకున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. సినిమా పరిశ్రమ ద్వారా ఆయనకి అందరి మనసులోనూ స్థానం ఉంది. ఒక పెద్ద మనిషి అని కూడా ఆయనకి వివాద రైతుడు, సినిమాల్లోనూ వివాదాలు లేవు ఆయనకి. అట్లా అని ఏ వ్యక్తితోనూ తగాదాలు పెట్టుకోడు కూడా ఆయన, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, ఇప్పుడు ఇదే మీటింగ్ గురించి మన పోసాని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారే రివర్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారన్నట్టు కూడా ఒక ఇంటర్వ్యూలో మనం చూసాం. అది ఎంత సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది. నిజంగా మరి అట్లా నిజంగానే అంటే ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చేలాగా బిహేవ్ చేశారంటారా మరి చిరంజీవి గారు?
చిరంజీవి గారు అట్లా ఏముండదమ్మా, వాళ్ళు అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. చిరంజీవి గారు ఎవరి పట్ల అట్లా ప్రవర్తించడు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని చాలా కించపరిచే విధంగా ట్రీట్ చేశాడు. ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఏ పార్టీకి కూటమికి సపోర్ట్ చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడంటే ఇప్పుడు తమ్ముడు ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. రెండోది ఏంటంటే ఆయన ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఒక డిఐజీ స్థాయి అధికారి కూటమి గెలుస్తుందని ఈయనకి వ్యక్తిగతంగా సమాచారం అందించాడని, దాని మూలన ముందుగానే ఆయన నిర్ణయించుకుని తమ్ముడు ఎలాగూ ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయనకేం వ్యతిరేకత ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమలో పెద్దలందరినీ గౌరవించాడు. అలాగే వాళ్ళ గౌరవాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పొందాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ సినిమా వ్యక్తి వాళ్ళ హీరోలు కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తోలనాడి మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే ఆయన తెచ్చుకోవాలి, సినిమా పరిశ్రమతో చాలా స్నేహపూర్వకంగా మెలిగాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ మామగారు ఆ పరిశ్రమ నుంచి వచ్చాడు, తర్వాత వాళ్ళ బావమరుదులు ఆ సినిమాలో ఉన్నారు. ఆయన ఫస్ట్ టైమే సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశాడు. కాబట్టి ఇంత అసోసియేషన్ సినిమా వాళ్ళతో ఉంది కాబట్టి ఎప్పుడైనా సినిమా వాళ్ళ బలం ఆయనకు తెలుసు. ఎప్పుడైనా రేపు రాజకీయాల్లో మనకు అవసరమైనప్పుడు వచ్చి ప్రచారం చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతోనూ, రెండోది సినిమా పరిశ్రమ చాలామందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఆ పరిశ్రమ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వినోదం ఇచ్చే పరిశ్రమ అది ప్రజలకి. ఇంత దూరదృష్టి ఉండి ఆయన ఎప్పుడు స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా వ్యక్తిగత రిలేషన్స్ వీళ్ళకి దెబ్బతినలేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఎట్లాగూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా చిరంజీవి గారి జీవితం సగమే అయ్యింది, ఇంకా సగం దాదాపు ఉంది. కాబట్టి అంత యోగిలాగా ఉండే అంత పరిస్థితి కాదు అయింది. కాబట్టి ఏదో ఒక రాజకీయంగా స్టాండ్ తీసుకోవాలి కాబట్టి బీజేపీ ఎట్లాగూ నేషనల్ పార్టీలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్తో గత కొంతకాలంగా ఆయన సన్నిహిత సంబంధాలు లేవు. ఇందాక చెప్పాను మీతో, ఆ మంత్రి పదవి అయిపోగానే ఆయన ఏమి పెద్ద సన్నిహిత సంబంధాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కలిసి వచ్చిన అంశం కాబట్టి బహిరంగంగానే చెప్పాడు కూటమి విధానాలు సిద్ధాంతాలు బాగున్నాయని. ఆయన ఏం వ్యక్తిగతంగా ప్రచారానికి కూడా దిగుతాడేమో మనం చెప్పలేము, కానీ మెచ్చుకుని సర్టిఫై చేశాడు. అది ఒక రకంగా కొంత కూటమికి ఒక మనోధైర్యం ఇచ్చేది, నైతికంగా బలం ఇచ్చే అంశం ఆశిస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నమస్కారం, వీక్షకులకు కూడా నమస్కారం.